హలో ట్రైనర్ రెడీ అండి. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. మన ఈరోజు 58th జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. ముందుగా భగవంతునికి ప్రార్థన చేసుకుందాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజాం ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఆ విఘ్నేశ్వరుని తలుచుకుంటూ ప్రతి ప్రోగ్రాం స్టార్ట్ చేస్తారు. ప్రతి ప్రోగ్రాం విఘ్నాలు లేకుండా ఆ విఘ్నహరుడు విఘ్నాలన్నీ తీసేసి ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేస్తాడు. అలాగే కార్తీక మాసం నడుస్తూ ఉంది కాబట్టి ఈరోజు మన ప్రోగ్రాం స్టార్ట్ చేయడానికి ముందు ఒకసారి ఓం నమ శివాయ అనుకుంటూ ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం. ఈరోజు మన 58th జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ ప్రోగ్రాం ఇంకా కొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది. అలాగే అమెరికన్ కల్చర్ హ్యాపీ హాలోవీన్ సెలబ్రేషన్స్ కూడా ఒక వెరైటీ కోసం ఈ జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక వెరైటీ అనమాట. ఒక నాటకం ఉంటుంది, ఒక పాట ఉంటుంది, ఒక డప్పు ఉంటుంది, ఒక డ్యాన్స్ ఉంటుంది. అలాగే ఈరోజు మనం అందరూ ఇప్పుడు దేవుళ్ళ ఉన్నాం, కొంచెంసేపు అయిన తర్వాత దయ్యాలు అవుదాం, మళ్ళీ దయ్యాల నుంచి మళ్ళీ దేవుళ్ళు అవుదాం. సో అలా వండర్ఫుల్గా ఈ ప్రోగ్రాం చేసుకుందాం. ముందుగా అందరూ ఒకసారి సింగర్స్ అందరూ స్టేజ్ మీద రావాలి. దేవుడి పాట, మన శివుడి పాట పాడుకుందాం. దేవదేవ ధవళాచరు. ఓం నమ శివాయ. కార్తీక మాసంలో శివుడికి చాలా ప్రియమైన మాసం. అలాగే కార్తీక దీపం పెడతారు. కార్తీక మాసంలో శివుడిని బాగా పూజ చేస్తారు అందరూ. కాబట్టి ఆయనకి ఇచ్చారు. నమో నారాయణ హరి నమో నమో పంకజ నయన పన్నగ శయన పంకజ నయన పన్నగ శయన పంకజ నయన పన్నగ శయన శంకర వినుత నమో నమో శంకర వినుత నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నమో నమో. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శంభో శంకర. ఆ విధంగా ఈరోజు మన ప్రోగ్రాం స్టార్ట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ అండి శంకర. ఆ విధంగా ఈరోజు మన ప్రోగ్రాం స్టార్ట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ అండి. మీ సీట్లలో ఆసీనులు అవ్వండి. మన ఈ 58th స్మాల్ మీట్ ఆ విధంగా ఒక మంచి భక్తి గీతంతో, శివుడి భక్తి గీతంతో ప్రారంభించుకున్నాం. ఆహ్లాదంగా అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ మన ఈ ప్రోగ్రాము యాక్చువల్ ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం. నా ప్రేమ నవపారిజాతం అంటూ ఫస్ట్ సాంగ్ శ్రీదేవి అండ్ గణేష్తో ప్రారంభమవుతుంది. సాంగ్ శ్రీదేవి మంచి సాంగ్ ఎన్నుకున్నారు. అలాగే సూపర్గా పాడారు. నెక్స్ట్ సాంగ్ వేదవతి గారు రండి. గోకుల కృష్ణ గోపాలకృష్ణ. ఆ తర్వాత జగన్మోహన్ రావు గారు, మాధురి గారు ఒక హిందీ పాట పాడతారు. ఒక శివుడి పాట, ఒక విష్ణు పాట, ఒక కృష్ణుడి పాట. వండర్ఫుల్, సూపర్. ఆ విధంగా సూపర్గా
హాయిగా నావ సాగిపోతా ఉంది. జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ యొక్క 58th ఎపిసోడ్ నావ స్టార్ట్ అయ్యి హాయిగా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ సాంగ్ బేకుది మైసనం. బేకుది సార్, బేకుది మేసనం. మీనా గారు ఒక్క నిమిషం. బేకుది మేసనం సార్. ఈరోజు మా జగన్మోహన్ రావు గారి వెడ్డింగ్ యానివర్సరీ కూడా ఉంది. సో మేడం గారు వచ్చిన తర్వాత చెప్దాం అనుకున్నాను, కానీ ఈయన చూసిన తర్వాత నాలో ఆ ఉత్తేజం ఆపలేకపోతున్నాను అనమాట. ఆయన వెడ్డింగ్ డే యానివర్సరీ గ్రీట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. థ్యాంక్ యూ సార్. సుదర్శన్ గారు బేకుది మేసనం. బేకుది మేసనం ఉఠి గయే జో. సూపర్. అలాంటి మధురమైన పాటలు మనం స్టేజ్ మీద పాడుతుంటే అలా ఆ కాలంలోకి వెళ్ళిపోయాను. నేను కొంతసేపు నేను ఎక్కడున్నానని మర్చిపోయి ఆ పాటలో ఆ టైంలోకి వెళ్ళిపోయాను. నిజానికి మేడం క్వాయిష్ వల్ల నేను ఈ పాట నేర్చుకోగలిగాను. వండర్ఫుల్. అదే కదా, దేనికైనా ఒక ప్రోత్సాహం, ఎక్కడి నుంచో ఒక ప్రోత్సాహం వస్తుంటారు. అట్లా రండి యాదగిరి గారు రండి. కంచి పట్టు చీరలోన పొంచి పొంచి ఉన్న అందాలు ఏరిమల్ల నెత్తిలానా నన్న 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 తన్న నన్న 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 నన్న. కంచి పట్టు చీరలోన పొంచి పొంచి ఉన్న అందాలు ఎంచి ఎంచి చూసుకోనా ఏడు మల్లెలెత్తుదానా ఏడు మల్లెలెత్తుదానా కొండ చాటుకోన చూసి కొంగు పట్టనా కుండ చాటు కోరుకుంది విప్పి చెప్పనా కంబమెట్టు చెరుగాడా కొమ్ము దోస బీరాలు ఆపరు ఈ సందగాడా ఆరువుల అందగాడా ఆరువుల అందగాడా రేపటెల్ల కట్టి మీద రెప్ప కొట్టనా రెప్ప చాటు చూపు మాటు విప్పి చెప్పనా కంచి పట్టు చీరలోన పొంచి పొంచి ఉన్న అందాలు ఎంచి ఎంచి చూసుకోనా ఏడు మల్లెలెత్తుదానా ఏడు మల్లెలెత్తుదానా ఆ చీరంచు చూస్తుంటే అల్లాడి మల్లాడిపోతుంటే అది జీరాడి పోరాడి అవ్వాయి చువ్వాయి లవుతుంటే ఆ చీరంచు చూస్తుంటే అల్లాడి మల్లాడిపోతుంటే అది జీరాడి పోరాడి అవ్వాయి చువ్వాయి లవుతుంటే అర్ధరాత్రిరా నిద్రుండదు వద్ద చరితే పైస నిలవదు పట్టు చూడు పట్టు చీర కట్టు చూడు బెట్టు చూడు పట్టుకుంటే కందిపోనా కంచి పట్టు చీరలోనా పొంచి పొంచి ఉన్న అందాలు ఎంచి ఎంచి చూసుకోనా ఏడు మల్లెలెత్తుదానా ఏడు మల్లెలెత్తుదానా చూస్తుంటే అహనీడు వెడెక్కి నా గుండె గూడెక్కి కూస్తుంటే ఆను నువ్వు మీసాలు నుగారు రోషాలు చూస్తుంటే అహనీడు వెడెక్కి నా గుండె గూడెక్కి కూస్తుంటే చుక్కలొచ్చిన వెన్నెలుండదు వెన్నెలొచ్చిన చుక్కదాను కదూ పట్టుమాను పెట్టు తీసి గట్టు మీద పెట్టకుంటే నేను ఇడిచి పెడతానా కంటమెట్టు చెరుగాడా కొమ్ము దోస బీరాలు ఆపరు ఈ సందగాడా అరువుల అందగాడా అరువుల అందగాడా కొండ చాటుకోన చూసి కొంగు పట్టనా రేపు చాటు చూపు మాట విప్పి చెప్పనా కంచి పట్టు చీరలోనా పొంచి పొంచి ఉన్న అందాలు ఆపరు ఈ సందగాడా అరువుల అందగాడా అరువుల అందగాడా. థ్యాంక్ యూ. అంత తొందరగా అయిపోయింది సార్ పాట ఇంత స్పీడ్గా ఉరికితే ఎట్లా? ఒక్క నిమిషం అన్నా ఉందా లేదా? సూపర్.
5 నిమిషాల పాట అంత స్పీడ్గా పాడేశారు. వెరీ గుడ్. రండి మీనా గారు రండి. తోటలో నా రాజు తొంగి చూసేను నేడు. రండి శ్రీదేవి, జగన్మోహన్ రావు. ఏం పాట? ఆపుకే ఆకు. నాకు ఫస్ట్ లైన్ మాత్రం అన్ని పాటలు వచ్చు, నాకు ఫస్ట్ లైన్ మాత్రం వస్తుంది. పాడారు. నెక్స్ట్ సాంగ్ హలో హలో అమ్మాయి. మా వేదవతి రేపేదో వాళ్ళ న్యూట్రిషన్ సెంటర్లో ప్రోగ్రామ్ ఉందని చిన్నపిల్ల అయిపోయింది. సో అక్కడికంటే ముందే డ్రెస్ రిహార్సల్ అంటారు దీన్ని. డ్రెస్ రిహార్సల్గా ఈరోజు ఇక్కడ అమ్మాయిగా వచ్చేసింది కాబట్టి మనం పాటతో ఆవిడని ఎంకరేజ్ చేద్దాం. హలో హలో ఓ అమ్మాయి. మమతలు పైకి వేషాలు లడాయి చేసే స్త్రీ జాతి రాకమానదు రాజీకి. లడాయి చేసే స్త్రీ జాతి రాకమానదు రాజీకి. గెలుపు కోసం మగవారు, గెలుపు కోసం మగవారు కాల వీరములాడకపోరు. ఓహో బడాయి చాలోయి కోతలెందుకు పోయి. ఆది నుంచి లోకంలో ఆడవారిది పై చేయి. హలో హలో ఓ అమ్మాయి, పాత రోజులు మారాయి. ఆడపిల్ల అలిగినచో వేడుకొనడు అబ్బాయి. హలో హలో ఓ అమ్మాయి, అందుకొనమా నా గుడ్ బై. థ్యాంక్ యూ. సూపర్ సూపర్ సూపర్గా పాడారు ఇద్దరు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సాంగ్ పాన్ ఇండియా సాంగ్ పాడదామా? తమిళ్ సాంగ్. அந்த நிலாவதான் நான் கையில் பிடிச்ச. ఇది తెలుగులో ఉంది, ఎవరైనా గుర్తుపట్టగలరా? పట్టేస్తారు, మీరు పడతారు నాకు తెలుసు. அந்த நிலவத்தான் நான் கையில பிடிச்சு ஏ ராசாவுக்காக. அந்த நிலவத்தான் நான் கையில பிடிச்சேன் ஏ ராசாவுக்காக. அந்த நிலாவத்தான் நான் கையில பிடிச்சேன் ஏ ராசாவுக்காக. எங்க கொஞ்சம் நான் பார்க்கிறேன், கண்ணை மூடு கொஞ்சம் நான் காட்டுறேன். எங்க கொஞ்சம் நான் பார்க்கிறேன், கண்ணை மூடு கொஞ்சம் நான் காட்டுறேன். அந்த நிலாவதான் நான் கையில முடிச்சேன் ஏன் ரசாத்திக்காக. மல்லு வேட்டி கட்டி இருக்கு, அது மேல மஞ்ச எண்ணெய் ஒட்டி இருக்கு. முத்தழகி கட்டி பிடிச்சா முத்தம் கொடுக்க மஞ்ச வந்து ஒட்டி இருக்கு. மார்கழி மாசம் பார்த்து மாறுல குளிராச்சு. ஏதுடா வம்பா போச்சு, லவிக்கையும் கிடையாது. தக்காம்பட்டி சேலை கட்டி ஊத்திருக்கு பூஞ்சோல. பூவு ஒண்ணு கண்ணடிச்சா வந்து வரும் பின்னாலே. எக்கு தப்பு வேண்டாம், அந்த நிலாவதான கையில முடிச்சேன் என் ரசாதிக்காக. எங்க கொஞ்சம் நான் பார்க்கிறேன், கண்ண மூடு கொஞ்சம் நான் காட்டுறேன்.
எங்க எங்க கொஞ்சம் நான் பார்க்கிறேன். கண்ண மூடு கொஞ்சம் நான் காட்டுறேன். அந்த நிலாவத்தான் நான் கையில பிடிச்சேன். ஏன் ரசாதிக்காக எல்லாம் தூப்பு. அந்த நிலாவத்தான் நான் கையில பிடிச்சேன். ஏன் ராசாவுக்காக. அந்த நிலாவத்தான் நான் கையில பிடிச்சேன். ஏன் ராசாவுக்காக. எங்க எங்க கொஞ்சம் நான் பார்க்கிறேன். கண்ண மூடு கொஞ்சம் நான் காட்டுறேன். எங்க எங்க கொஞ்சம் நான் பார்க்கிறேன். கண்ண మూడు కొంచెం நான் కాటురే. సూపర్ సూపర్ సార్. సుదర్శన్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. సుదర్శన్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. స్పెషల్గా మా కోసం ఈ ట్రాక్స్ చేసి పెడుతున్నారు, తమిళ సాంగ్ కూడా. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ సాంగ్ జగన్మోహన్ రావు వేదవతి. లేదులేండి, ఒక్క నిమిషం కూర్చోండి. యాదగిరి గారు రండి. యాదగిరి గారు వేదవతి గారు ఒక పాట పాడేస్తే వాళ్ళిద్దరూ జంటగా వచ్చి జంటగా ఒక పాట పాడతారు. ఏ పాట పాడతారమ్మా? సిరిమల్లె సొగసు జాబిల్లి వయసు. సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు నీలోన చూశానులే. సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు నీలోన చూశానులే. పానుపు మురిసింది మన జంట చూసి, వెన్నెల కురిసింది మన ప్రేమ చూసి. పానుపు మురిసింది మన జంట చూసి, వెన్నెల కురిసింది మన ప్రేమ చూసి. వలసిన ప్రియుని కలిసిన వేళ, వలసిన ప్రియుని కలిసిన వేళ, తనువంత పులకింతలే. సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు నీలోన చూశానులే. దివిలో నెలరాజు దిగి వచ్చినాడు, భూమిలో కలువమ్మ చేయి పట్టినాడు. దివిలో నెలరాజు దిగి వచ్చినాడు, భూమిలో కలువమ్మ చేయి పట్టినాడు. నీతోటి చెలిమి నిజమైన కలిమి, నీతోటి చెలిమి నిజమైన కలిమి, నిలవాలి కలకాలము. సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు నీలోన చూశానులే. సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు ఈరి కోసమే.
సూపర్గా పాడారండి ఇద్దరు. హస్బెండ్ వైఫ్ సూపర్గా పాడేశారు. నెక్స్ట్ ఇంకొక హస్బెండ్ వైఫ్ మేము ముందుకు వస్తున్నారు. అదే నేను శ్రీదేవి వస్తున్నాము. ప్యార్ హువా ఇక్రార్ హువా అంటూ ఒక హిందీ సాంగ్. మాకు నేను ఒక రైల్వేలో ఒక ఆఫీసర్ని. మాకు రైల్వేలో రాజ్ భాష కంపల్సరీ కాదు, కానీ నేర్చుకోవాలి. అలాగే మా జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్లో కూడా అందరూ హిందీ పాటలు కూడా పాడాలని చెప్పి నేను రూల్ పెట్టాను. అందుకని అందరూ నేర్చుకుంటున్నారు. హిందీ పాటలు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎలా పాడతారండి? తత్తా బిత్తా అంటారు, కానీ బాగానే పాడతారు వీళ్ళందరూ. ఎంకరేజ్ చేయండి, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే వాళ్ళు పాడతారు. సూపర్. कहता है दिल रास्ता है मुश्किल, मालूम नहीं है कहाँ मंजिल. प्यार हुआ इकरार हुआ है, प्यार से फिर क्यों करता है. థ్యాంక్ యూ శ్రీదేవి, సూపర్గా పాడావు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే హిందీ నేర్చుకునేటప్పుడు తెలుగు వాళ్ళకి మెయిన్గా ఆ హిందీలో పదాలు అర్థం కావాలి, ఆ మీనింగ్ ఏంటి, ఆ మీనింగ్ అర్థమవుతే పాట ఈజీగా వస్తుంది. సో మనకు మీనింగ్ అర్థం చేసుకొని మనం పాడడం అనేది చేసుకోవాలి. అలా మీనింగ్ అర్థమైతే ఆ పాటలో ఉన్న మాధుర్యాన్ని మనం బయట తీసుకురాగలం అనమాట. సో అలా కొత్తగా మా వాళ్ళందరూ హిందీలో కూడా ప్రయోగం చేసి పాటలు పాడేస్తున్నారు. రండి జగన్మోహన్ రావు గారు, ఔరా అమ్మకు చెల్ల అంటూ మాధురి గారితో నెక్స్ట్ సాంగ్ పాడబోతున్నారు. ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల, ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల, అంత వింత కాదల్లో ఆనందలాల. ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల, అంత వింత గాదల్లో ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల, అంత వింత మడమిల్ల అంత వింత గాదల్లో ఆనందలాల. బాపురే బ్రహ్మకు చెల్ల వైనమంత వల్లి చవల్ల, రేపల్లె వాడల్లో ఆనందలీల. ఆనందలీల. థ్యాంక్ యూ. నిజంగా ఆనంద లీలలానే ఉంది సార్ మీ పాటలు. మేడం గారి వాయిస్ ఇద్దరు కలిసి సూపర్గా పాడారు. నెక్స్ట్ రామ్ గారు ఒకసారి స్టేజ్ మీదకి రండి. శ్రీదేవి రామ్ గారు కలిసి రబ్బరు గాజులు వాడదామా సార్? ఉంది కదా సార్, నేను అడగలేదు లాస్ట్. రబ్బరు గాజులు యమదొంగ. సూపర్. మీరు పాట అయినా పాడాలి, డ్యాన్స్ అయినా ఆడాలి, రెండూ చేస్తే మేము ఒప్పుకో. రెండూ చేయండి సార్, ప్లీజ్ సార్, ఏదో అన్నాను కానీ. హలో. రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు తెచ్చానే. రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు తెచ్చానే. అమ్మని అబ్బలి అత్తలి బొమ్మని హద్దరిని దరికొచ్చానే. నువ్వంటే పాటి చేస్తానే, నీ వెంటే పాడి వస్తా.
వస్తానే నువ్వంటే పడి పడి చేస్తానే నీవంటే పడి పడి వస్తానే చల్లని గాలిని చెప్పిన చోటుకు తెచ్చారు వెన్నెల గుండలు వెచ్చని వేళకు పట్టారు తట్టల నిండుగా బొట్టల నిండుగా మొక్కలు పట్టుకు వచ్చారు నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి చేస్తారా నీ వెంట పడి పడి వస్తారా రాజుగారి ఏనుగు మీద రై రై రప్ప రై 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 రప్ప రై అని ఊరేగిస్తానే పిల్ల ఆహా 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 రాణి గారి పానుపు మీద దాయ్ దాయ్ అమ్మ దాయ్ 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 అమ్మ దాయిని వచ్చో పెడతానే పిల్ల అట్టాగంటే ఐసౌతానా ఇట్టాగొస్తే క్లోజ్ అవుతానా అందంగా ఐసౌతానా హీరోని నువ్వంటే కీలు గుర్రం ఎక్కించి ఝూమని చామని చుక్కల దిక్కులు చుట్టలు వస్తానే నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే నీవంటే పాడి పాడి వస్తానే నువ్వంటే పాడి పాడి చేస్తానే నీవంటే పాడి పాడి వస్తానే రబ్బర్ గాజులు తెచ్చానే రిబ్బని పువ్వులు తెచ్చానే రోజు తోటకు వెళ్ళి డీడీడుకుండి అని లవ్వాడేద్దామే పిల్ల ఏదో రోజు పేటకు వెళ్ళి డుమ్ డుమ్ అని పెళ్ళాడేద్దామే పిల్ల అట్టా చెబితే సెట్ అయిపోతా పుస్తే కడితే జంట అయిపోతా ఆకులోన వంకైపోతా తప్పని నువ్వంటే తాళి బొట్టు తెచ్చేస్తా ధూమని దామని తుప్పలు దెప్పలు రగిలించేస్తానే నువ్వంటే పడి పడి చేస్తానే నీవంటే పడి పడి వస్తానే నువ్వంటే పడి పడి చేస్తానే నీవంటే పడి పడి వస్తానే రబ్బరి గాజులు తెచ్చానే రిబ్బని పువ్వులు తెచ్చానే అమ్మని అబ్బని అద్దలి బొమ్మని హద్దరి మీదరికొచ్చానే నువ్వంటే పడి పడి చేస్తానే నువ్వంటే పడి పడి చేస్తానే నీవంటే పడి పడి వస్తానే నీవంటే పడి పడి చేస్తానే నీవంటే పడి పడి వస్తానే నీవంటే సూపర్ వండర్ఫుల్ జోష్. థ్యాంక్ యూ. జోష్ అంటే ఇది, జోష్ అంటే రామ్ అంటే జోష్.